Hello everyone, welcome to Maitri UPSC and TSPSC. ఈరోజు మనం ఈ లెక్చర్లో ఇండియాలో ఉన్న అతి ముఖ్యమైన ఇండియాలో ఉన్న మొత్తం నేషనల్ పార్క్స్ గురించి తెలుసుకుందాం. ఈ నేషనల్ పార్క్స్ అనేది ఎవరైతే 2026 ప్రిలిమ్స్ 2026 యూపీఎస్సీ ప్రిలిమ్స్ రాయబోతున్నారో వారికి చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ చాప్టర్ అనేది ఖచ్చితంగా వాళ్ళు నేషనల్ పార్క్స్ యొక్క డిస్క్రిప్షన్ గురించి తెలుసుకోవాలి. వాళ్ళైతే ఖచ్చితంగా ఎవరైతే 2026 ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా చూడండి. అలాగే స్టేట్ పిఎస్సిలో కూడా నేషనల్ పార్క్స్ పైన క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి వాళ్ళకు కూడా ఇంపార్టెంటే. మొత్తం ఇండియాలో 107 నేషనల్ పార్క్స్ ఉన్నాయి ఇప్పటి వరకు. అయితే లార్జెస్ట్ వచ్చేసి ఏమిస్ లడాఖ్లో ఉంది. స్మాలెస్ట్ వచ్చేసి సౌత్ బాటన్ అండమాన్ నికోబార్ ఐలాండ్లో ఉంది. స్టేట్లో ఏరియా వైజ్ లార్జెస్ట్ నేషనల్ పార్క్స్ వచ్చేసి సిక్కింలో ఉంది, కాంచన్జంగా నేషనల్ పార్క్ ఇది. స్టేట్ వైజ్ స్మాలెస్ట్ ఏరియా కవర్ చేసిన నేషనల్ పార్క్స్ వచ్చేసి తెలంగాణలో ఉన్నాయి. అయితే మొత్తం దేశంలోనే ఒక్క కూడా నేషనల్ పార్క్ లేనిది వచ్చేసి పంజాబ్. అలాగే యూటీలో వచ్చేసి ఢిల్లీ, పుదుచ్చేరి, చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, లక్షద్వీప్లో ఎలాంటి నేషనల్ పార్క్స్ ప్రజెంట్ లేవు. అయితే నేషనల్ పార్క్స్ అనేది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అనేది నేషనల్ పార్క్స్ని డిక్లేర్ చేయడానికి, వీటిని ప్రొటెక్ట్ చేయడానికి రైట్స్ ఇస్తుంది. ఈ నేషనల్ పార్క్స్ని ఎందుకు డిక్లేర్ చేస్తారు అంటే ముఖ్యంగా హంటింగ్, వేటని అండ్ గ్రేజింగ్ని రెగ్యులేట్ చేయడానికి, కమర్షియల్ యాక్టివిటీస్ని కూడా రెగ్యులేట్ చేయడానికి అనమాట. ఇక్కడ ఉన్న ఎవరైతే నేషనల్ పార్క్స్లో ఉంటారో వాళ్ళకి ఎలాంటి నేషనల్ పార్క్స్ అనేది ఎలాంటి రైట్స్ ఉండదు. అదే వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అయితే కొన్ని రైట్స్ ఉంటాయి. ఇక్కడ మనం డిఫరెన్స్ కూడా చూసుకోవచ్చు. నేషనల్ పార్క్స్ వచ్చేసి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ మధ్య. నేషనల్ పార్క్స్ వచ్చేసి ఈకో సిస్టమ్ని ప్రొటెక్ట్ చేస్తుంది. మొత్తం పర్యావరణం మొత్తం ప్రొటెక్ట్ చేస్తే స్పెసిఫిక్ స్పేసీ అండ్ దేర్ హ్యాబిటేట్, ఆ హ్యాబిటేట్ని ఒక స్పేసీ దానికి సంబంధించిన హ్యాబిటేట్ని ఆవాసాన్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీ ప్రొటెక్ట్ చేస్తుంది. ఇందులో స్ట్రిక్ట్గా ప్రొహిబిట్ చేస్తారు, లిమిటెడ్గా అలో చేస్తారు. ప్రొహిబిషన్ అనేది అంత స్ట్రిక్ట్గా ఉండదు నేషనల్ పార్క్ అంతా. ఇది క్లియర్గా డిఫైన్ చేస్తారు బౌండరీస్. అయితే నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ వాళ్ళతో సంప్రదించి బౌండరీస్ని ఆల్టర్ చేయొచ్చు అనమాట. ఇందులో ఆల్వేస్ స్ట్రిక్ట్గా ఏమి ఉండదు బౌండరీస్. అలాగే నేషనల్ పార్క్స్ ఒకసారి డిక్లేర్ చేస్తే మళ్ళీ డిగ్రేడ్ చేయడానికి ఉండదు. కానీ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఒకసారి డిక్లేర్ చేస్తే దీన్ని నేషనల్ పార్క్గా ప్రమోట్ చేయొచ్చు, దీన్ని మాత్రం డిగ్రేడ్ చేయడానికి ఉండదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రెండు కూడా డిక్లేర్ చేయొచ్చు. ఇప్పుడు ఇవి మొత్తం ఇండియాలో ఉన్న నేషనల్ పార్క్స్ స్టేట్ వైజ్. మనం ముందుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న నేషనల్ పార్క్స్ గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ పాపికొండ నేషనల్ పార్క్స్, రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్, శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్స్ అని 3 నేషనల్ పార్క్స్ ఉన్నాయి ఇందులో. ముందుగా పాపికొండ నేషనల్ పార్క్. ఇది గోదావరి నదికి రైట్ లెఫ్ట్ బ్యాంక్ ఈ ఏరియాలో ఉంది. ఇందులో మెయిన్ వచ్చేసి మాయిస్ డెసిజియస్ ఫారెస్ట్, అంటే ఆకుపచ్చ అడవులు ఎక్కువగా ఉంటాయి. ఈ నేషనల్ పార్క్స్ పాపికొండ హిల్ వల్ల దీనికి పాపికొండ అనే నేషనల్ పార్క్స్ అనే పేరు వచ్చింది. ఇక్కడ వెజిటేషన్ వచ్చేసి మాయిస్ డెసిజియస్ ఫారెస్ట్ అండ్ డ్రై డెసిజియస్ ఫారెస్ట్. ఇందులో ముఖ్యమైన యానిమల్స్ వచ్చేసి టైగర్, లియోపార్డ్, రస్టీ స్పాటెడ్ క్యాట్, జంగిల్ క్యాట్, స్లోత్ బియర్, స్పాటెడ్ డేర్, బార్కింగ్ డేర్, ఇవన్నీ ఇంపార్టెంట్ స్పీసీస్ వచ్చేసి. అయితే ఇందులో ఒక యూనిక్ బ్రీడ్ ఆఫ్ గోట్ కూడా ఉంటుంది, దాన్ని కంచుమేక అని అంటారు. ఇప్పుడైతే నేషనల్ పార్క్స్ గురించి యూపీఎస్సీలో క్వశ్చన్స్ అడుగుతారో ఇలా ఈ డిస్క్రిప్షన్లో ఆ క్వశ్చన్లో డిస్క్రిప్షన్ ఇలా ఇస్తారు: మాయిస్ డెసిజియస్ ఫారెస్ట్, యూనిక్ స్పేసీ కంచుమేక, అండ్ ఇది అడగపోవచ్చు. మోస్ట్లీ ఇది అడుగుతారు, ఈ వెజిటేషన్, ఈ ఇట్లా ఇంపార్టెంట్ స్పేస్ ఏదైనా ఉంటే ఇది అడుగుతారు. దాన్ని బట్టి మనం మెమరైజ్ చేసుకొని ఈ నేషనల్ పార్క్స్ గురించి అడుగుతారని మనం టిక్ చేసుకొని రావాలి. నెక్స్ట్ వచ్చేసి రాజీవ్ గాంధీ రామేశ్వరం నేషనల్ పార్క్. దీన్ని రామేశ్వరం నేషనల్ పార్క్ అని కూడా అంటారు. ఇది కడప డిస్ట్రిక్ట్లో ఉంది. ఇది కూడా డెసిడియస్ ఫారెస్ట్ టైప్ ఆఫ్ వెజిటేషన్ కలిగి ఉంటుంది.
ఇది పెన్నా నది యొక్క నార్త్ బ్యాంకులో ఉంటుంది. పెన్నా నది పారితే దాని నార్త్ బ్యాంక్లో ఈ నేషనల్ పార్క్ ఉంది. దీంట్లో బార్కింగ్ డీర్, మౌస్ డీర్, లియోపార్డ్, వైల్డ్ డాగ్, పాంగోలిన్, స్పాటెడ్ డీర్ ఇవన్నీ ముఖ్యమైన ఎనిమల్స్. రోజ్వుడ్ అనేది ఈ నేషనల్ పార్క్స్లో ముఖ్యమైన ప్లాంట్. బన్యన్ టీ, పిగ్ టీ కూడా ముఖ్యమైన ప్లాంట్స్. నెక్స్ట్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్. ఇది వచ్చేసి నేమ్డ్ ఆఫ్టర్ లార్డ్ వెంకటేశ్వర. తిరుమలలో ఉన్న లార్డ్ వెంకటేశ్వర స్వామి పేరు పైకైనా దీనికి లార్డ్ వెంకటేశ్వర నేషనల్ పార్క్స్ అని పెట్టారు. ఇది శేషాచలం బయోస్ఫియర్ రిజర్వ్లో పార్ట్. ఈ బయోస్ఫియర్ రిజర్వ్లో ఎండమిక్ వాస్కులర్ ప్లాంట్స్ ఉంటాయి. ఇక్కడనే ఎండమిక్ వాస్కులర్ ప్లాంట్స్ ఉంటాయి, అందుకే దీని బయోస్ఫియర్ రిజర్వ్ స్టేటస్ కూడా వచ్చింది. ఈ నేషనల్ పార్క్స్లో తలకోన, గుండలకోన, గుంజాన అనే 3 వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి. ఇవి ఇంపార్టెంట్. అలాగే ఈ నేషనల్ పార్క్స్ హ్యాబిటేట్ వచ్చేసి డ్రై డెసిడియస్ మిక్స్డ్ ఫారెస్ట్ అండ్ మాయిస్ట్ డెసిడియస్ ఫారెస్ట్. వెజిటేషన్ ఆకురాల్చే అడవులతో కలిసి ఉంటుంది అని హ్యాబిటేషన్ ఆకురాల్చే అడవులను కలిగి ఉంటుంది. ఇందులో ఎనిమల్స్ వచ్చేసి లియోపార్డ్, వైల్డ్ డాగ్, స్ట్రైప్డ్ అయినా, జకల్, ఇండియన్ ఫాక్స్, స్లోత్ బియర్, జంగుల్ క్యాట్ ఇవి ముఖ్యమైనవి. దీంట్లో శాండిల్వుడ్ ఉంటుంది. ఇందులోనే ఈ శేషాచలం వెంకటేశ్వరలోనే మన పుష్ప సినిమాలో ఉన్న ఎర్రచందనం రెడ్ శాండిల్ మొక్క కూడా ఇందులోనే దొరుకుతుంది. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి అరుణాచల్ అండి. అరుణాచల్ ప్రదేశ్లో 2 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. మౌలింగ్ ఒకటి, నమ్దఫా ఒకటి. మౌలింగ్ అనే దానికి మీనింగ్ రెడ్ పాయిజన్. ఇది ఒక ప్లాంట్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఈ రిఫర్స్ టు ఎక్స్ట్రాక్ట్ ప్లాంట్ ఓన్లీ ఫ్రమ్ ద మౌలింగ్ ఏరియా. ఈ రెడ్ పాయిజన్ అనేది మీనింగ్, ఇది ఒక ప్లాంట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. దానివల్ల మౌలింగ్ నేషనల్ పార్క్స్ని ఈ మీనింగ్ తోటి అంటే మౌలింగ్ లోకల్ టర్మ్ వచ్చేసి రెడ్ పాయిజన్, దానికి మౌలింగ్ అని పిలుస్తారు అట్లా. ఇది రివర్ సియాంగ్ యొక్క రైట్ బ్యాంక్లో ఉంటుంది. రివర్ సియాంగ్ ఇలా ఉంటే దాని రైట్ బ్యాంక్లో ఉంటుంది. ఎవర్గ్రీన్ ఫారెస్ట్ ఉంటుంది ఈ నేషనల్ పార్క్స్లో. ట్రోపికల్ సెమీ ఎవర్గ్రీన్ ఫారెస్ట్, సబ్ ట్రోపికల్, టెంపరేట్ బ్రాడ్ లీఫ్డ్ కోనిఫెరస్ ఫారెస్ట్, బ్యాంబూ బ్రేక్స్ ఇవన్నీ ఫారెస్ట్ టైప్స్. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి మెయిన్, ఎందుకంటే యూపీఎస్సీ అడిగేటప్పుడు ఫారెస్ట్ వెజిటేషన్ అనేది ఖచ్చితంగా అడుగుతుంది. ఎవర్గ్రీనా, డెసిడియస్సా, కోనిఫెరసా అని. దాంతోపాటు ఇక్కడ ఇది అడగపోవచ్చు మోస్ట్లీ, ఇది ఈజీగా ఐడెంటిఫై చేస్తారు కాబట్టి. ఈ రివర్ సియాంగ్ గురించి కూడా అడగచ్చు, లేకపోతే లేదు. కాకపోతే మోస్ట్లీ అయితే ఈ ఫారెస్ట్ టైప్ గురించి అయితే అడుగుతారు. అలాగే దీంట్లో 2 ఇంపార్టెంట్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి, నిర్బుంగ్ అండ్ దబుంగ్ అనే వాటర్ ఫాల్స్. ఇవి ఇంపార్టెంట్, ఇవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఉండే మెయిన్ ఎనిమల్స్ ఏంటంటే టైగర్, లియోపార్డ్, రెడ్ పాండా, గోరల్, హిమాలయన్ సీరో, టాకిన్, హిమాలయన్ పామ్ సివెట్ ఇవన్నీ ఇంపార్టెంట్ స్పీసీస్ ఈ నేషనల్ పార్క్స్లో. నెక్స్ట్ వచ్చేసి నమ్దఫా నేషనల్ పార్క్. అరుణాచల్లో ఇది 2వ నేషనల్ పార్క్స్. ఈ నేషనల్ పార్క్స్ అనేది నమ్దఫా రివర్ ఇందులో పారుతుందండి. ఈ నమ్దఫా రివర్ పేరు మీదకి నమ్దఫా అనే పేరు వచ్చింది. ఈ నేషనల్ పార్క్స్ అనేది మిస్తి, బ్లూ హిల్స్, అలాగే టర్బులన్ నోవా దిహింగ్ రివర్ దీని దగ్గరలోనే ఉంటుంది. ఇది ఇందులో ముఖ్యంగా బ్లూ వాండా అనే వెరీ రేర్ ఆర్చిడ్ దీంట్లో లభిస్తుంది. ఈ ఆర్చిడ్స్ అనేది ఒక ప్లాంట్, తీగ లాంటి ప్లాంట్స్ ఇవి. మిష్మి తీత అనే మెడిసినల్ ప్లాంట్ కూడా ఇందులో లభిస్తుంది. ఇది లోకల్ పీపుల్ వెరైటీ ఆఫ్ డిసీజెస్కి క్యూర్ చేయడానికి వాడతారు. ఇది ఇందులో ముఖ్యమైన హ్యాబిటేట్ వచ్చేసి వెట్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్, ట్రోపికల్ వెట్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్, సబ్ ట్రోపికల్ బ్రాడ్ లీఫ్డ్ ఫారెస్ట్ అండ్ మౌంటైన్ వెట్ టెంపరేట్ ఫారెస్ట్, సబ్ ఆల్పైన్ ఫారెస్ట్. ఇది ఫారెస్ట్ టైప్స్. అలాగే ఇందులో ముఖ్యమైన ఎనిమల్స్ వచ్చేసి లియోపార్డ్, స్నో లియోపార్డ్, టైగర్, క్లౌడెడ్ లియోపార్డ్, ఇది క్లౌడెడ్ లియోపార్డ్,
వైల్డ్ డాగ్, అలాగే ఏషియన్ బ్లాక్ బియర్, ఇవన్నీ ముఖ్యమైన యానిమల్స్. స్పీసీస్ వచ్చేసి బ్యాంబూ, సప్రే హిమాలయానా, బాలనోఫా. ఈ మిస్మి తీత అనే ఇది మెడిసినల్ ప్లాంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి అస్సాం అండి. అస్సాంలో మొత్తం 8 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. అస్సాంలో మొత్తం ఇక్కడ దిబ్రూ సైఖోవా నేషనల్ పార్క్, దిహిన్ పట్కా నేషనల్ పార్క్, కజిరంగా నేషనల్ పార్క్, నమేరి నేషనల్ పార్క్, తర్వాత ఒరాంగ్ నేషనల్ పార్క్, మానస్ నేషనల్ పార్క్, రైమోవా నేషనల్ పార్క్, ఇది లేటెస్ట్గా యాడ్ చేసినారు సిక్నా జలావో నేషనల్ పార్క్. ఇప్పుడు ముందుగా దిబ్రూ సైఖోవా నేషనల్ పార్క్స్ గురించి తెలుసుకుందాం. దిబ్రూ సైఖోవా నేషనల్ పార్క్స్ అనేది బ్రహ్మపుత్ర నది యొక్క ఫ్లడ్ ప్లేన్స్లో ఉంది. ఇది ఈ నేషనల్ పార్క్స్ అనేది సియాంగ్, దిబాంగ్, లోహిత్ ఈ 3 నదులు కాన్ఫ్లుయెన్స్ అయ్యే ఏరియా ఈ నేషనల్ పార్క్స్ అనేది ఉంటుంది. అలాగే ఇందులోనే వెట్లాండ్స్, గ్రాస్ ల్యాండ్స్, లిటరల్ ఫామ్స్, సెమీ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ ఇవన్నీ దిబ్రూ సైఖోవా నేషనల్ పార్క్స్లో కూడా ఉన్నాయి. ఈ నేషనల్ పార్క్స్లో టైగర్, ఎలిఫెంట్, లియోపార్డ్, జంగిల్ క్యాట్, స్మాల్ ఇండియన్ సివెట్ ఇలాంటి ఎనిమల్స్ ఉన్నాయి. ఇది సెమీ ఎవర్గ్రీన్ అండ్ మాస్ డెసిడియస్ ఫారెస్ట్, ఆకురాల్చి అడవి, సతతహరిత అరణ్యం. వెట్లాండ్స్, గ్రాస్ ల్యాండ్స్, లిటరల్ ఫామ్స్, మడ అడవులు, గడ్డి భూములు ఇవి కూడా ఈ నేషనల్ పార్క్స్లో ముఖ్యమైనవి. నెక్స్ట్ వచ్చేసి కజిరంగా నేషనల్ పార్క్స్. ఇది 100 రైనోకు లార్జెస్ట్ పాపులేషన్ ఉంటుంది దీంట్లోనే. అలాగే 100 రైనోస్తో పాటు టైగర్స్, ఎలిఫెంట్, లియోపార్డ్ కూడా ఉంటాయి దీంట్లో ఈ బ్రహ్మపుత్ర నది వల్ల ఇక్కడ టాల్ గ్రాస్ ల్యాండ్స్ కూడా ఉంటాయి. ఇది వీటికి బెస్ట్ హ్యాబిటేషన్ అనమాట. ఇందులో వెజిటేషన్ టైప్ వచ్చేసి సెమీ ఎవర్గ్రీన్ ఫారెస్ట్, మాయిస్ట్ మిక్స్డ్ డెసిడియస్ ఫారెస్ట్. ఈ నేషనల్ పార్క్స్లో లభించే ఇంకొక సిఎన్ఎల్ ఏంటంటే గంగేటిక్ డాల్ఫిన్ అండ్ బెంగాల్ ఫ్లోరికన్. ఇది బెంగాల్ ఫ్లోరికన్, ఇది గంగేటిక్ డాల్ఫిన్, 100 రైనో. అలాగే నెక్స్ట్ నేషనల్ పార్క్స్ వచ్చేసి మానస్ నేషనల్ పార్క్స్. ఇది భూటాన్, ఈ నేషనల్ పార్క్స్కి నార్త్లో భూటాన్ ఉంటుంది. అలాగే ఈ నేషనల్ పార్క్స్ అనేది ఈ నేషనల్ పార్క్స్ గుండా మానస్ రివర్ కూడా ఫ్లో అవుతుంది. ఇది దాని ఛానల్ అనేది షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఇందులోనే అలువియల్ గ్రాస్ ల్యాండ్ అండ్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్, లష్ గ్రీన్ హిల్స్ ఇవన్నీ ఈ నేషనల్ పార్క్స్లో ఉంటాయి. మెయిన్ స్పీసీస్ వచ్చేసి ఇందులో 100 రైనో, తర్వాత పిగ్మీ హాగ్. ఈ పిగ్మీ హాగ్ అనేది ముఖ్యమైన స్పీసీ. ఇందులో లియోపార్డ్, గోల్డెన్ క్యాట్, క్లౌడీ లియోపార్డ్, ఫిషింగ్ క్యాట్, లియోపార్డ్ క్యాట్ ఇవి కూడా ఇంపార్టెంట్ యానిమల్స్. అయితే మొత్తం ఇందులో 89 ట్రీ స్పీసీస్, 49 స్hrubs, 39 అండర్ స్hrubs, 172 హెబ్స్, 36 క్లైంబర్స్, 15 ఆర్చిడ్స్, 18 ఫెన్స్ ఇలా డిఫరెంట్ స్పీసీస్ ఈ నేషనల్ పార్క్స్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి అస్సాంలో నమేరి నేషనల్ పార్క్. ఇది ఈస్టర్న్ హిమాలయస్లో సోనిత్పూర్ డిస్టిక్ ఆఫ్ అస్సాంలో ఉంది. ఈ నేషనల్ పార్క్స్ వచ్చేసి సెమీ ఎవర్గ్రీన్ అండ్ మాస్ డెసిడియస్ ఫారెస్ట్. ఈ నేషనల్ పార్క్స్ అనేది పక్కీ సాంక్చురీ అని అరుణాచల్ ప్రదేశ్లో ఉండడానికి అడ్జస్టెంట్గా ఉంటుంది ఈ నేషనల్ పార్క్స్. ఇందులోనే గౌర్, లియోపార్డ్, స్లాత్ బియర్, వుడ్ డక్, ఇది వైట్ వింగ్డ్ వుడ్ డక్, లియోపార్డ్, ఇదేంటి క్లౌడ్ లియోపార్డ్, వైల్డ్ డాగ్, స్లెండర్ లోరీస్ ఇవి ఇంపార్టెంట్ స్పీసీస్. ఇందులో ఒరాంగ్ నేషనల్ పార్క్. ఒరాంగ్ నేషనల్ పార్క్ ఇందులో కొన్ని మ్యాన్మేడ్ పౌండ్స్ కూడా ఉంటాయి. అలాగే ఇందులో ఒరాంగ్ పీపుల్ వీళ్ళు ఈ మ్యాన్మేడ్ పౌండ్స్ అనేది తయారు చేశారు ఎప్పుడైతే ఈ ప్రీవియస్గా ఉన్న వాళ్ళు. దీన్ని మినీ కజిరంగా అని కూడా పిలుస్తారు.
ఎందుకంటే ఇక్కడ రైనోసరస్ అండ్ టైగర్స్ పాపులేషన్ అబడెంట్గా ఉంటుంది. దీనికే రాజీవ్ గాంధీ ఒరాంగ్ నేషనల్ పార్క్ అని కూడా పేరు. ఇందులోనే రిచ్ ఏవిఫోనా కూడా ఉంటుంది, అంటే బర్డ్స్ ఎక్కువగా ఉంటాయి దీంట్లో. ఓవర్ 50 ఆఫ్ ఫిష్ ఇప్పటికి అంటే 50 కంటే ఎక్కువ చేప జాతులు ఇందులో కనుగొనబడ్డాయి. ఇందులో ముఖ్యమైన ఎనిమల్స్ వచ్చేసి వన్ హార్న్డ్ రైనో, టైగర్, ఎలిఫెంట్, హాగ్ డీర్, పర్కుపైన్, ఇలా డిఫరెంట్ స్పీసీస్ అనేది ఇందులో ఇంపార్టెంట్. నెక్స్ట్ అస్సాంలో వచ్చేసి దిహింగ్ పట్కాయ్ నేషనల్ పార్క్స్ లొకేటెడ్ ఎలిఫెంట్ రిజర్వ్ ఇందులోనే మిక్స్ అయి ఉంటుందండి. అలాగే ఈ నేషనల్ పార్క్స్ గుండా దిహింగ్ రివర్ అనేది ఫ్లో అవుతుంది. ఇందులో ఉన్న ముఖ్యమైన నేషనల్ ఎనిమల్స్ వచ్చేసి లియోపార్డ్, టైగర్, చైనీస్ పాంగోలిన్, ఫ్లయింగ్ పాక్స్, స్లోరిస్, స్లెండర్ లోరిస్, అలాగే హులు గిబ్బన్, హిమాలయన్ బ్లాక్ బేర్, హాగ్ బర్జర్. ఇది క్యాట్, ఇది లియోపార్డ్ క్యాట్ ఇది. నెక్స్ట్ అస్సాంలో వచ్చేసి రైమోవా నేషనల్ పార్క్. రైమోవా నేషనల్ పార్క్ రిపు చిరాంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీగా ఉండేది. దీన్ని నెక్స్ట్గా రైమోవా నేషనల్ పార్క్గా చేంజ్ చేశారు. ఇందులో ఎక్కువ కన్జర్వ్ చేసేది ఆసియన్ ఎలిఫెంట్ అండ్ గౌర్. ఈ గౌర్ని ఇండియన్ బైసన్ కూడా అంటారు. గోల్డెన్ లంగర్స్ ఇక్కడ అబడెంట్గా కనిపిస్తాయి. ఈ స్లెండర్ లోరిస్, అస్సామీ మకాస్, రీసస్ మంకీ, గోల్డెన్ లంగూర్. ఇది గోల్డెన్ లంగూర్, ఇది ముఖ్యమైన స్పీసీస్ ఈ నేషనల్ పార్క్లో. ఈ నేషనల్ పార్క్ అనేది మీకు వెస్ట్ సైడ్ వచ్చేసి సంకోష్ రివర్ తోటి అండ్ బార్డర్ బిట్వీన్ బెంగాల్ అస్సాం బార్డర్లో సరల్ బాగా రివర్ నార్త్ ఈస్ట్ని కవర్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సిక్నా, ఇది లేటెస్ట్ నేషనల్ పార్క్ అస్సాంలో. ఇది మానస్ బయోస్ఫియర్ రిజర్వ్లో పార్టీ నేషనల్ పార్క్. ఈ నేషనల్ పార్క్స్ వచ్చేసి 460 స్పీసీస్ ఆఫ్ బటర్ఫ్లైస్కి ఫేమస్ అన్నమాట. అలాగే గోల్డెన్ లంగూర్, ఈ గోల్డెన్ లంగూర్ కూడా ఇందులో ఫేమస్. వైట్ వన్ హార్న్ రైనోసరస్ కూడా ఫేమస్. రాయల్ బెంగాల్ టైగర్ అండ్ ఏషియన్ ఎలిఫెంట్, ఇవన్నీ దీంట్లో ఫేమస్. నెక్స్ట్ వచ్చేసి బీహార్లో ఒక నేషనల్ పార్క్స్ ఉంది, అది వాల్మీకి నేషనల్ పార్క్. వాల్మీకి నేషనల్ పార్క్స్ అనేది ఈస్టర్న్ లిమిట్ ఆఫ్ హిమాలయస్ టెరైస్లో ఉంది. ఇది ఈ నేషనల్ పార్క్స్ బోత్ బాబర్ అండ్ టెరాయి ట్రాక్స్లో, ఈ బాబర్ టెరాయి ట్రాక్స్ అనేది ఈ నేషనల్ పార్క్స్లో ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ రెండు. ఈ బాబర్ టెరాయి అనేది మామూలుగా రివర్ యొక్క స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డిఫరెంట్ స్టేజెస్ అన్నమాట. ఈ నేషనల్ పార్క్స్ వచ్చేసి బాబర్ అండ్ టెరాయి ట్రాక్స్ అనేది జనరల్గా కనబడతాయి అన్నమాట. బాబర్ ఇందులో సాల్ ఫారెస్ట్, డ్రై సివాలిక్ ఫారెస్ట్, వెస్ట్ గంగాటిక్, మాయిస్ మిక్స్డ్ డెసిడస్ ఫారెస్ట్, ఇవనేది ఈ ఫారెస్ట్ టైప్స్ అనేది ఇంపార్టెంట్ ఉంటాయి. తర్వాత ఇందులో ఉండే ఎనిమల్ స్పీసీస్ వచ్చేసి టైగర్, స్లాత్ బియర్, లియోపార్డ్, వైల్డ్ డాగ్, వైల్డ్ బోర్, బార్కింగ్ డియర్, స్పాటెడ్ డియర్, ఇవి ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గురు ఘాసీదాస్ నేషనల్ పార్క్. ఇది ఛత్తీస్గఢ్లో గురు ఘాసీదాస్ నేషనల్ పార్క్, ఇంద్రావతి నేషనల్ పార్క్, ఇది కంగర్ఘాటి నేషనల్ పార్క్ ఆర్ కంగర్ వ్యాలీ నేషనల్ పార్క్. గురు ఘాసీదాస్ నేషనల్ పార్క్ అనేది కొరియా డిస్టిక్ ఆఫ్ ఛత్తీస్గఢ్లో ఉంది.
ఇది జంగిల్ బుక్ సినిమాకి కూడా ఇన్స్పైర్ అయిన నేషనల్ పార్క్ అనమాట. డెన్స్గా ఉంటుంది అన్నమాట ఈ నేషనల్ పార్క్. బానస్ రివర్ అనేది వెస్టర్న్ సైడ్, పార్క్ వెస్టర్న్ సైడ్ ఉంటే బిజవర్ నాలా ఫ్లోయింగ్ అనేది నార్త్ సైడ్ ఉంటుంది. ఇవి రెండు రివర్స్ అనేది నేషనల్ పార్క్స్కు మెయిన్ వాటర్ సప్లై చేస్తాయి అన్నమాట. ఇందులో టైగర్, లియోపార్డ్, బ్లూ బుల్, ఈ బ్లూ బుల్ ఇది, సాంబర్, వన్ హార్న్డ్ రైనో, వన్ హార్న్డ్ యాంటీలోప్, ఇది రైనో కాదు యాంటీలోప్. యాంటీలోప్ అంటే జింక, ఇది జింక. స్పాటెడ్ డియర్, స్లాత్ బియర్, రెడ్ హెడెడ్ వల్చర్, ఇవి ఇంపార్టెంట్ యానిమల్స్ అండ్ బర్డ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంద్రావతి నేషనల్ పార్క్. ఇంద్రావతి నేషనల్ పార్క్ ఇది ఈ నేషనల్ పార్క్ ఇంద్రావతి రివర్ ఈ నేషనల్ పార్క్ గుండా పారడం వల్ల ఇంద్రావతి నేషనల్ పార్క్ అనే పేరు వచ్చింది. ఈ వైల్డ్ బఫేలోకి ఇది యూనిక్ నేషనల్ పార్క్ అన్నమాట. దీని హ్యాబిటేట్కి ఈ నేషనల్ పార్క్లోనే మెయిన్గా కన్జర్వ్ చేస్తున్నారు వైల్డ్ బఫెలో అనేది. ఇందులో డ్రై మిక్స్డ్ డెసిడియస్ ఫారెస్ట్ ఉంటుంది. సౌతర్న్ మాయిస్ట్ మిక్స్డ్ డెసిడియస్ ఆకురోల్చి అడుగులు ఉంటాయి. దాంట్లో డ్రై అండ్ మాయిస్ట్ తేమతో కూడింది అండ్ పొడిబారిన డ్రైడ్ ఈ వెరైటీ ఫారెస్ట్ టైప్స్ అనేది ఈ నేషనల్ పార్క్స్లో ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఇందులో ముఖ్యమైన స్పీసీస్ వచ్చేసి వైల్డ్ బఫెలో, స్పాటెడ్ డియర్, ఇది బ్లూ బుల్, ఇండియన్ పైథాన్ అండ్ రాటిల్ స్నేక్. ఈ నేషనల్ పార్క్స్లో ముఖ్యమైన ప్లాంట్స్ వచ్చేసి సాల్, టేక్, బాంబు. నెక్స్ట్ వచ్చేసి ఛత్తీస్గఢ్లో కంగర్ ఘాటి నేషనల్ పార్క్. కంగర్ రివర్ వల్ల దీనికి కంగర్ అనే నేషనల్ పార్క్ అనే పేరు వచ్చింది. ఈ పాపులర్ స్పీసీస్ వచ్చేసి బస్తర్ హిల్లో ఉండే మైనా అండి, ఇది స్టేట్ బర్డ్ కూడా. తర్వాత ఈ నేషనల్ పార్క్స్ వచ్చేసి రిచ్ డైవర్సిటీ ఆఫ్ ప్లాంట్స్, యానిమల్స్, ఏవిఫోనా, డెన్స్ ఫారెస్ట్ క్రీపర్స్ ఇవన్నీ కలిగి ఉంటుంది. ఈ నేషనల్ పార్క్స్లో మరొక ముఖ్యమైనది ఏంటంటే తిరత్గర్ వాటర్ ఫాల్. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. తిరత్గర్ వాటర్ ఫాల్ అనేది నేషనల్ పార్క్స్లో ముఖ్యమైనది. ఇందులో ముఖ్యమైన ఎనిమల్స్ వచ్చేసి లియోపార్డ్, జంగిల్ క్యాట్, ఇది జంగిల్ క్యాట్, స్పాటెడ్ డియర్, బార్కింగ్, ఇది బార్కింగ్ డియర్, స్పాటెడ్ డియర్, వైల్డ్ బోర్, రీసస్ మకావ్, ఇది రీసస్ మకావ్, హైనా, ఫ్లయింగ్ స్క్వెరల్, సివెట్, మానిటర్ లిజర్డ్, ఇవన్నీ ముఖ్యమైనవి. ఇదే నేషనల్ పార్క్స్లో ముఖ్యమైనది వచ్చేసి టేకు, సాలు, సాజా, బీజా, దవర, తెండు, మహువా, హల్దు ఇలాంటి ముఖ్యమైన స్పేసెస్. ఇది డ్రై మిక్స్డ్ డెసిడియస్ ఫారెస్ట్. నెక్స్ట్ వచ్చేసి గోవాలో ఒకే నేషనల్ పార్క్స్ ఉంది. అది మొల్లం నేషనల్ పార్క్స్ లేదా భగవన్ మహావీర్ సాంక్చురీ అని కూడా అంటారు దీనికి. దీంట్లో ముఖ్యమైనది వచ్చేసి టైగర్, లియోపార్డ్, సాంబర్, ఇవి. ఈ నేషనల్ పార్క్స్ వచ్చేసి దూసాగర్ ఫాల్స్, దానికి ఎండ్ ఆఫ్ దిస్ నేషనల్ పార్క్స్ ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ ఇది. అలాగే ఇదే నేషనల్ పార్క్స్లో లార్డ్ శివ అనే ఒక టెంపుల్ కూడా ఉంటుంది. ఇది ఇక్కడ సెమీ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ ఉంటుంది. ఇది వెస్టర్న్ ఘాట్స్లో వస్తుంది. ఇది ట్రోపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్, సెమీ ఎవర్గ్రీన్ ఫారెస్ట్, మాయిస్ట్ డెసిడియస్ ఫారెస్ట్, ఇవి ఇందులో ముఖ్యమైన ఫారెస్ట్ టైప్స్. అలాగే ఈ నేషనల్ పార్క్స్లో టైగర్, లియోపార్డ్, వైల్డ్ డాగ్, స్ట్రైప్డ్ హైనా, స్లాత్ బియర్ ఇవి అనేది ఈ నేషనల్ పార్క్లో ముఖ్యమైన యానిమల్స్ అండ్ బర్డ్స్. ఇది మలబార్ పీడ్ హార్న్బిల్, ఇది వైల్డ్ డాగ్, ఇది స్ట్రైప్డ్ హైనా, లియోపార్డ్, టైగర్, ఇది మలబార్ జాయింట్ స్క్వారల్, ఇది కూడా ఇంపార్టెంట్ యానిమల్ స్పీసీస్ అన్నమాట. గుజరాత్లో మెరైన్ నేషనల్ పార్క్స్ ఒకటి, బ్లాక్ బక్ నేషనల్ పార్క్ ఒకటి, గిర్ నేషనల్ పార్క్ ఒకటి, వన్సదా నేషనల్ పార్క్స్ ఒకటి, మొత్తం 4 నేషనల్ పార్క్స్ ఉన్నాయి.
ఈ నేషనల్ పార్క్స్ వచ్చేసి కస్టర్డ్ కలర్డ్ అండ్ పేల్ గోల్డ్ కలర్డ్ గ్రాస్ ఉంటుందండి, అందుకే ఎక్కువ ఈ టైప్ ఆఫ్ గ్రాస్ ఉంటుంది. ఈ నేషనల్ పార్క్కి బ్లాక్ బక్ అని రావడానికి కారణం ఏంటంటే మెయిన్ బ్లాక్ బక్ స్పేసెస్ ఈ కృష్ణ జింక ఎక్కువ ఈ నేషనల్ పార్క్స్లో అవైలబుల్ ఉంటుంది. దాని పేరు మీద ఈ జింక పేరు మీదకనే బ్లాక్ బక్ లేదా వెలవదూర్ నేషనల్ పార్క్ అని దీనికి పేరు వచ్చింది. ఈ నేషనల్ పార్క్స్లో మెయిన్ వచ్చేసి బ్లాక్ బక్, బ్లూ బుల్, వోల్ఫ్, ఇండియన్ ఫాక్స్, జకల్, సరస్ క్రైన్, లెస్సర్ ఫోరికన్ ఇవనేది ముఖ్యమైన యానిమల్స్ అండ్ బర్డ్స్. ఈ నేషనల్ పార్క్స్లోనే 95 ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా ఐడెంటిఫై చేశారు. ఓకే, నెక్స్ట్ గిర్ నేషనల్ పార్క్. మన ఏషియాలో ఏషియాటిక్ లయన్ ఉన్నది ఓన్లీ ఇండియాలో కూడా ఓన్లీ గిర్ నేషనల్ పార్క్స్లోనే అవైలబుల్గా ఉంది, ఇంకా వేరే ఎక్కడ లేదు. అందుకే దీనికి ఈ గిర్ నేషనల్ పార్క్స్లోనే ఉంది. ఇందులో ముఖ్యంగా ఏషియాటిక్ లయన్, లియోపార్డ్, స్ట్రైప్డ్ హైనా, స్పాటెడ్ డీర్, ఇది హరే అంటే కుందేలు జాతి ఇది ఒకటి, తర్వాత స్టార్ టైటైస్ సారీ మోర్ దెన్ 500 స్పీసీస్ ఆఫ్ ప్లాంట్స్ కూడా ఇందులో అవైలబుల్గా ఉన్నాయి, ఇంక్లూడింగ్ 132 ట్రీ స్పీసీస్ కూడా. ఓకే, నెక్స్ట్ మెరైన్ నేషనల్ పార్క్, గల్ఫ్ ఆఫ్ కచ్ నేషనల్ పార్క్. ఇది ఇంటర్టైడల్ జోన్లో ఉంటుంది. మెయిన్గా టైడ్ అనేది లో టైడ్ వచ్చినప్పుడు ఇది ఎక్స్పోజ్ అవుతుంది, హై టైడ్ వచ్చినప్పుడు క్లోజ్ అంటే కనబడకుండా ఉంటుంది. అంటే ఇది టైడల్ ఏరియా జోన్లో ఇది ఉండడం వల్ల లో టైడ్ వచ్చినప్పుడు మెయిన్గా ఇది ఎక్స్పోజ్ అవుతాయి. మొత్తం ఇందులో 42 ఐలాండ్స్ ఉన్నాయి. ఇది బర్డ్ వాచర్స్కి ప్యారడైజ్ అనమాట. ఈ నేషనల్ పార్క్స్లో వచ్చేసి కోరల్ రీఫ్స్ ఉన్నాయి, మడ అడవులు ఉన్నాయి, మడ్ ఫ్లాట్స్ చిత్త నేలలు లాంటివి ఉన్నాయి. ఇది వెస్టర్న్ ఘాట్స్, జియోగ్రఫీ అంటే వెస్టర్న్ ఘాట్స్లోకి వస్తుంది. ఇందులో ముఖ్యమైన యానిమల్స్ వచ్చేసి డ్యూగాంగ్, జకల్, జంగిల్ క్యాట్, బ్లాక్ నేప్డ్ హరే, గ్రేటర్ ఫ్లేమింగో, వేరియబుల్ వెదర్, సీ టర్టల్స్ ఇంపార్టెంట్, డ్యూగాంగ్, జకల్, జంగిల్ క్యాట్, ఈ గ్రేటర్ ఫ్లేమింగో ఇవి అనేది ముఖ్యమైన అట్రాక్షన్ ప్లేస్ అన్నమాట ఈ నేషనల్ పార్క్స్లో. Banza National Park is situated in the region where the ఇది వచ్చేసి వెస్టర్న్ ఘాట్స్ ఎండ్ అయ్యి అంటే ఏదైతే మెర్జ్ అవుతాయో ఈ ఏరియాలో ఉంటుంది. అంటే ఇది గుజరాత్ అయితే వెస్టర్న్ ఘాట్స్ ఇక్కడ వరకు ఉంటే ఇక్కడ స్టార్ట్ అవుద్ది బన్సా నేషనల్ పార్క్ అనేది. ఇక్కడ రేర్ బర్డ్స్, రెప్టైల్స్ ఇందులో అట్రాక్టివ్ అన్ని. ఇందులో లియోపార్డ్, స్ట్రైప్డ్ హైనా, రీసస్ మకా, గ్రే లంగర్, జియాంట్ స్క్విరల్, 4 హార్న్డ్ యాంటీలోప్, బార్కింగ్ డీర్ ఇవి అనేది ఇంపార్టెంట్. లియోపార్డ్, ఇది గ్రే లంగర్, ఇది గ్రే హార్న్బిల్, ఇది 4 హార్న్డ్ యాంటీలోప్, ఇది స్ట్రైప్డ్ హైనా. ఇందులోనే టేక్, సీసమ్, కుసుమ్, కాకడ్ అనే ప్లాంట్స్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ హర్యానాలో 2 నేషనల్ పార్క్స్ ఉన్నాయి, ఒకటి కాళేశ్వర్, ఇంకోటి సుల్తాన్పూర్. ఈ కాళేశ్వర్ నేషనల్ పార్క్స్ అనేది మొత్తం 3 స్టేట్స్ బౌండరీగా ఉన్న కాడ హర్యానాకి బౌండరీ అయితే కదా అక్కడ యమునానగర్ డిస్టిక్లో ఈ నేషనల్ పార్క్ ఉంది. ఈ 3 బౌండరీస్ ఏదంటే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అండ్ హర్యానా. ఆ బౌండరీస్ అంటే ఎడ్జ్లో ఈ నేషనల్ పార్క్ ఉంది. ఇందులోనే కాళేశ్వర్ టెంపుల్ అనేది ఉంటుంది. కాళేశ్వర్ టెంపుల్ పేరు మీదకనే ఇదానికి కాళేశ్వర్ నేషనల్ పార్క్ అనేది కూడా వచ్చింది.
ఇందులో ముఖ్యంగా ఎకలాజికల్ స్టెబిలిటీ, జీవ వైవిధ్య స్థిరత్వాన్ని కాపాడుతుంది నేషనల్ పార్క్. ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఒకేసారి వచ్చే వరదల్ని, ల్యాండ్ స్లైడ్స్ని కూడా ప్రివెంట్ చేస్తుంది కొంచెం. ఇందులో ఇంపార్టెంట్ స్పీసీస్ వచ్చేసి సాంబార్, స్పాటెడ్ డియర్, బ్లూ బుల్, ఎలిఫెంట్, రీసెస్ మకాక్, స్పాటెడ్ డియర్, సాంబార్, బ్లూ బుల్, ఎలిఫెంట్ ఇవి ఇంపార్టెంట్. ఈ నేషనల్ పార్క్స్లో ముఖ్యమైన ప్లాంట్ స్పీసీస్ వచ్చేసి సాల్ ట్రీ, కేర్ ట్రీ, సెముల్ ట్రీ, సీసమ్ ట్రీ. ఇది ఢిల్లీకి క్లోజ్గా గుర్గాన్ డిస్టిక్ ఆఫ్ హర్యానాలో ఉంది. ఇక్కడ 90 స్పీసీస్ ఆఫ్ మైగ్రేటరీ బర్డ్స్, సమ్మర్లో 90 స్పీసీస్ ఆఫ్ 90 మైగ్రేటరీ స్పీసీస్ వస్తాయి ఇక్కడికి. ఇందులో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి యానిమల్స్ బ్లాక్ బక్, బ్లూ బుల్, ఇండియన్ పాక్స్, ఈ బార్ హెడెడ్ గూస్, బ్లాక్ నెక్డ్ స్టార్క్ ఇవి ముఖ్యమైనవి. నెక్స్ట్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లో ఇంద్రకిలా, పిన్ వ్యాలీ, కీర్ గంగా, గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్, సింబల్బరా నేషనల్ పార్క్ ఇవి హిమాచల్ ప్రదేశ్లో ఉన్న నేషనల్ పార్క్స్. ముందుగా గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్స్. గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్స్ అనేది కులు రీజియన్లో ఉంది. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. ఇది ఈ నేషనల్ పార్క్స్ వచ్చేసి ఫారెస్ట్ టైప్ వచ్చేసి ఫైన్ ఫారెస్ట్, సబ్ ట్రాపికల్ ఫైన్ ఫారెస్ట్, టెంపరేట్ మాయిస్ట్ డెసిడియస్ ఫారెస్ట్, టెంపరేట్ బ్రాడ్ లీఫ్డ్ కోనిఫెరస్ మిక్స్డ్ ఫారెస్ట్, హిమాలయన్స్ సెకండరీ స్టబ్. ఈ టైప్ ఆఫ్ ఫారెస్ట్ ఉంటుంది. అందులో ఈ రోడోడెండ్రన్ అంటే ఒక పూల మొక్క టైప్ అన్నమాట. ఈ గుత్తులుగా పూస్తాయి. ఈ టైప్ కూడా ఇందులో ఉంటాయి మొక్కలు. ఇందులో ముఖ్యమైన స్పీసీస్ వచ్చేసి బ్లూ షీప్, స్నో లియోపార్డ్, హిమాలయన్ బ్రౌన్ బియర్, హిమాలయన్ తార్, హిమాలయన్ బ్రౌడ్ బియర్ ఇది క్రిటికల్లీ ఇంజర్డ్, ఇది ఎండేంజర్డ్, హిమాలయన్ మోనల్, ఇది స్నో లియోపార్డ్ అండ్ బరల్ ఇవి ముఖ్యమైన యానిమల్ స్పీసీస్ ఈ నేషనల్ పార్క్స్లో. ఇంద్రకిలా నేషనల్ పార్క్ ఎండమిక్, ఇది ఎగ్జాటిక్ అండ్ ఎండమిక్ ఫ్లోరా ఫానా ఈ నేషనల్ పార్క్స్లో రిచ్గా ఉంటుంది. ఇందులో ముఖ్యమైన యానిమల్స్ వచ్చేసి లియోపార్డ్, హిమాలయన్ బ్లాక్ బేర్, హిమాలయన్ బ్రౌన్ బేర్, సిరో, మస్క్ డేర్, జంగిల్ క్యాట్, హిమాలయన్ పామ్ సివెట్ ఇవి ముఖ్యమైన స్పీసీస్. ఇంకా ఫారెస్ట్ టైప్ వచ్చేసి ఆల్పైన్ పాస్తూర్స్, తర్వాత మాయిస్ టెంపరేట్ డెసిడియస్ ఫారెస్ట్, మిక్స్డ్ కోనిఫెరస్ ఫారెస్ట్, డియోడర్ ఫారెస్ట్, జూనిఫెర్ రోడోడెండ్రన్స్ అనే మొక్కలు కూడా ఉంటాయి దీంట్లో. నెక్స్ట్ కిర్గంగా నేషనల్ పార్క్. కిర్గంగా నేషనల్ పార్క్స్ లొకేటెడ్ కులు రీజన్లో ఉంటుంది. ఇది ఇందులో ముఖ్యమైనవి వచ్చేసి లియోపార్డ్, హిమాలయన్ బ్లాక్ బియర్, బ్రౌన్ బియర్, హిమాలయన్ తార్, హిమాలయన్ గొరాల్, హిమాలయన్ సిరో ఇవి ముఖ్యమైన యానిమల్ స్పీసీస్. ఇది డ్రై ఆల్పైన్ పాస్చర్స్ ఉంటాయి గడ్డి భూములు. పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ ఇది స్పితి వ్యాలీ, లేహుల్ స్పితి డిస్ట్రిక్ట్లో ఉంటుంది. ఇది బార్డర్ చేస్తుంది కోల్డ్ డిజర్ట్, బయోస్పియర్ రిజర్వ్, హిమాలయ ఉన్న కోల్డ్ డిజర్ట్కి బౌండ్స్ అంటే దానికి ఆనుకొని ఉంటుంది. ఇది స్లో లియోపార్డ్, ఐబెక్స్, బరల్, లింక్స్, మార్మట్, టిబెటన్ వోల్ఫ్, రెడ్ ఫాక్స్ ఇవి ముఖ్యమైన స్పీసీస్ దీంట్లో. డ్రై ఆల్పైన్ పాస్చర్స్ ఈ నేషనల్ పార్క్స్ ఈ ఫారెస్ట్ టైప్ అన్నమాట. సింబల్బరా నేషనల్ పార్క్
ఇందులో పెరెన్నియల్ అంటే ఎప్పుడు పారే ఒక జీవనది లాంటి నది ఉంది. ఏంటంటే ఇందులో ముఖ్యమైనవి వచ్చేసి లియోపార్డ్, సాంబార్, లియోపార్డ్ క్యాట్, పాంగోలిన్, గొరల్, బార్కింగ్ డీర్, జకల్, మైసాల్ ఫారెస్ట్ అనేది ఈ నేషనల్ పార్క్స్లో ముఖ్యమైన ఫారెస్ట్ టైప్. జార్ఖండ్లో ఒకటే నేషనల్ పార్క్ ఉంది, అది బెత్లా నేషనల్ పార్క్. ఇది చోటా నాగపూర్ ప్లేట్లో ఉంది. ఇది ఇక్కడ బర్డ్ స్పీసీస్ అనేది ఎవిఫోనా అనేది మెయిన్ పాపులేషన్, అంటే చూడదగ్గ పాపులేషన్. ఈ నేషనల్ పార్క్స్లోనే ముండా, ఖేర్వార్, చేరా, కిసాన్, బిర్జియా ట్రైబ్స్ అనేవాళ్ళు నివసిస్తారు. ఈ నేషనల్ పార్క్స్ అనేది నార్త్ సైడ్ కోయల్ రివర్ అనేది పారడం వల్ల దీనికి వెట్ ఎవర్ గ్రీన్ అండ్ ఫారెస్ట్ హ్యాబిటేట్ అనేది ఈ నేషనల్ పార్క్స్ కోయల్ రివర్ వారడం వల్ల వెట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ టైప్ అనేది దీనికి హ్యాబిటేట్ అనేది వస్తుంది. సౌత్ సైడ్ వచ్చేసి డ్రై డెసిడియస్ ఫారెస్ట్ ఉంటుంది. దీంట్లో ముఖ్యమైన స్పీసీస్ వచ్చేసి ఎలిఫెంట్, స్లాత్ బియర్, లియోపార్డ్, వోల్ఫ్, సాంబర్, 4 హార్న్డ్ యాంటిలోప్, పార్కుపైన్, ఇవి ఇంపార్టెంట్. ఇందులో ముఖ్యమైన ప్లాంట్ స్పీసీస్ వచ్చేసి సాల్ అండ్ బాంబూ. కర్ణాటకలో కాళీ టైగర్ నేషనల్ పార్క్ లేదా దండేలి నేషనల్ పార్క్, దండేలి అన్షి నేషనల్ పార్క్, ఇది కుద్రేముఖ్ నేషనల్ పార్క్. నెక్స్ట్ నాహర్ఓల్ నేషనల్ పార్క్, బన్నర్ఘట్ట నేషనల్ పార్క్, బందిపూర్ నేషనల్ పార్క్. ఈ అన్షి నేషనల్ పార్క్ని కాళీ టైగర్ రిజర్వ్ అంటే కాళీ టైగర్ రిజర్వ్ కూడా టైగర్ రిజర్వ్ కూడా మెన్షన్ చేసినారు దీన్ని. ఈ నేషనల్ పార్క్ గుండా కాళీ రివర్ పోతుంది, అందుకే దీన్ని కాళీ నేషనల్ పార్క్ అని కూడా పిలుస్తారు దీన్ని. ఇది ఫ్లోరల్ బయోడైవర్సిటీ అనేది వెరీ రిచ్. ఇక్కడ ఫ్లోరల్ అంటే ఫ్లవర్స్ ఎక్కువ ఉంటాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్ స్పీసీస్ ఇక్కడ ఉంటాయి. రేర్ మెడిసినల్ ప్లాంట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ స్పీసీస్ వచ్చేసి లియోపార్డ్, ఎలిఫెంట్, టైగర్, గౌర్, స్లాత్ బియర్, వైల్డ్ బోర్, బానెట్ మకాక్, గ్రేట్ హార్న్బిల్, ఇవనేది ఇంపార్టెంట్. ఈ బందిపూర్ నేషనల్ పార్క్స్ నెక్స్ట్ అండి. బందిపూర్ నేషనల్ పార్క్స్ అనేది నీలగిరి బయోస్పియర్ రిజర్వ్లో పార్ట్. ఇది లార్జెస్ట్ వైల్డ్ ఎలిఫెంట్స్కి ఇది లార్జెస్ట్ హ్యాబిటేట్. ఇది వైల్డ్ ఎలిఫెంట్స్కి సౌత్ ఏషియాలోనే. ఇక్కడ ఫారెస్ట్ టైప్ అనేది డ్రై డెసిడియస్ ఫారెస్ట్, మాయిస్ట్ డెసిడియస్ ఫారెస్ట్, స్టబ్ ల్యాండ్స్ అనేది ఇందులో ముఖ్యమైన ఫారెస్ట్ వెజిటేషన్. ఇందులో ఎనిమల్స్ వచ్చేసి ఆసియన్ ఎలిఫెంట్, గౌర్, టైగర్, స్లాత్ బియర్, 4 హార్న్డ్ యాంటిలోప్, జకల్, దోలే, స్పాటెడ్ డియర్, ఇవనేది ముఖ్యమైన ఎనిమల్ స్పీసీస్ ఈ నేషనల్ పార్క్స్లో. బన్నర్ఘట్ట నేషనల్ పార్క్ ఇది బెంగళూరుకు దగ్గరలో ఉంటుంది. ఇందులో ఎవర్గ్రీన్ అండ్ డ్రై డెసిడియస్ ఫారెస్ట్ టైప్స్ ఉంటాయి. ఇందులో ముఖ్యమైన స్పీసీస్ వచ్చేసి ఎలిఫెంట్స్, గౌర్, లియోపార్డ్, జకల్, ఫాక్స్, స్లాత్ బియర్, గజెల్లా, స్పాటెడ్ డియర్. ఇదంతా అవసరం లేదు, అందుకే నేను చెప్పట్లేదు. ఇవన్నీ మెయిన్ ఏదైతే ఇంపార్టెంట్ ఉందో అదే చెప్తున్నాను. శాండల్వుడ్ అనేది ముఖ్యమైన ప్లాంట్ స్పీసీస్, నీమ్ కూడా, అర్జున, గ్రేవియా, ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు కానీ నీమ్, శాండల్వుడ్ అనేది, టామరిన్, బ్యాంబూ అనేది ఇది గుర్తుంచుకోవాలి. కుద్రేముఖ్ నేషనల్ పార్క్ నెక్స్ట్. దక్షిణ కన్నడలో ఉంది. ఇది దక్షిణ కన్నడ ఏరియాలో ఉంటుంది. ఇది అంటే కర్ణాటక దక్షిణ కన్నడ ఏరియాలో ఉంటుంది.
చిక్మంగళూరు డిస్టిక్లో ఉంది, మెయిన్ కర్ణాటకలో. ఇక్కడ ట్రోపికల్ వెట్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్, సెమీ ఎవర్గ్రీన్ ఫారెస్ట్, మౌంటైన్ వెట్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్, గ్రాసీ స్లోప్స్ ఇందులో ఉంటాయి. ఈ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అనేది ట్రాపికల్ వేరే ఉంటుంది, టెంపరేట్ వేరే ఉంటుంది. అందుకే ఇది ట్రాపికల్ టెంపరేట్ అనేది మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ. ఇందులో ముఖ్యమైన ఎనిమల్స్ వచ్చేసి టైగర్, లియోపార్డ్, వైల్డ్ డాగ్, స్లాత్ బియర్, ఏషియన్ ఎలిఫెంట్, బార్కింగ్ డియర్, స్పాట్ డియర్, సాంబార్, గౌర్. ఇవి ముఖ్యమైన ఎనిమల్ స్పీసీస్. నెక్స్ట్ వచ్చేసి నాగర్హోల్ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్. నాగర్హోల్ నేషనల్ పార్క్స్ ఈ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ అని కూడా పేరు దీనికి. ఇది మైసూరు ప్లాటు అండ్ నీలగిరి హిల్స్కి మధ్యలో ఉంటుంది. ఇది ట్రోపికల్ ఎవర్గ్రీన్ అండ్ డ్రై డెసిడియస్ ఫారెస్ట్, డ్రై ఎవర్గ్రీన్ ఫారెస్ట్ టైప్ ఇక్కడ. ఇందులో ముఖ్యమైన స్పీసీస్ వచ్చేసి టైగర్, గౌర్, ఎలిఫెంట్, లియోపార్డ్. అలాగే ప్లాంట్ స్పీసీస్ వచ్చేసి రోజ్వుడ్, టేక్, శాండల్వుడ్. నెక్స్ట్ వచ్చేసి కేరళలో సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్, అనైముడి నేషనల్ షోలా నేషనల్ పార్క్, అనాముడి షోలా నేషనల్ పార్క్, పాండమ్ నేషనల్ పార్క్, మతికేతన్ నేషనల్ పార్క్, పెరియార్ నేషనల్ పార్క్, ఎవరికులం నేషనల్ పార్క్. ముందుగా అనైముడి నేషనల్ పార్క్. ఇది ఎవరికులం నేషనల్ పార్క్ అండ్ పాండమ్ షోలా నేషనల్ పార్క్, చిన్నార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ మతికేతన్ షోలా నేషనల్ పార్క్స్కి సరౌండ్ అయ్యి ఉంటుంది. ఈ నేషనల్ పార్క్ అనేది అనైముడి టాలెస్ట్ పీక్ ఇందులో ఉంటుంది. అందుకే దీనికి అనైముడి లేదా అనముడి అనే పేరు వచ్చింది. పీక్ హైయెస్ట్ పీక్ ఉంది కాబట్టి. ఇందులోనే లైకెన్స్, మోజెస్, క్లైంబర్స్ కూడా ఉంటాయి దీంట్లో. ఈ ఫారెస్ట్ టైప్ వచ్చేసి మౌంటైన్ ఎవర్గ్రీన్ షోలా ఫారెస్ట్. నెక్స్ట్ ఇందులో ఇంపార్టెంట్ వచ్చేసి ఏషియన్ ఎలిఫెంట్, టైగర్, లియోపార్డ్, నీలగిరి తార్. ఇది ఎండేంజర్ స్పీసీస్. ఇది గౌర్, స్పాటెడ్ డియర్, గ్రే లంగూర్, స్లోత్ బియర్, జంగిల్ క్యాట్. ఇవి ఎనిమల్స్ ఇందులో ఎక్కువ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఎవరికులం నేషనల్ పార్క్. ఇది మున్నార్ క్లోజ్ ఉంటుంది. ఇందులో ఎవరికులం నేషనల్ పార్క్ బెస్ట్ ఫర్ నీలగిరి తార్ అండ్ నీల్ కురింజి ఫ్లవర్స్. ఈ నీల్ కురింజి ఫ్లవర్స్ అనేది ఎవ్రీ 12 yearsకి ఒకసారి బ్లూమ్ అవుతాయి. ఇది ఈ నేషనల్ పార్క్స్లోనే కనబడతాయి ఎక్కువ. అందుకే ఈ నీల్ కురింజి ఫ్లవర్స్ అనేది ఫేమస్. ఈ ఎవరికులం నేషనల్ పార్క్ అనేది. అలాగే నీలగిరి తార్ కూడా ఈ సరౌండింగ్ కేరళ ఈ సరౌండింగ్లో ఎక్కువ కనబడుతుంది. ఈ నేషనల్ పార్క్ ఫారెస్ట్ టైప్ వచ్చేసి గ్రాస్ ల్యాండ్, shrub ల్యాండ్ టైప్ ఫారెస్ట్ అన్నమాట. గడ్డి భూములు, పొద జాతులు. నీలగిరి తార్ వచ్చేసి ఇందులో మెయిన్ స్పీసీ. నీలగిరి లంగూర్ కూడా, నీలగిరి మార్టెన్, ఇది స్మాల్ క్రౌడ్ ఓటర్, టైగర్, లియోపార్డ్, లయన్ టైల్ మకాక్. ఇవి ఇంపార్టెంట్ స్పీసీస్. ఈ మెయిన్ వచ్చేసి నీల కురించి అండ్ నీలగిరి తార్ అనేది మెయిన్ స్పీసీస్. ఇందులో మతికేతన్ షోలా నేషనల్ పార్క్. ఈ మతికేతన్ షోలా నేషనల్ పార్క్స్ ఉంది 3 streams ఇక్కడ నుంచి ఒరిజినేట్ అవుతాయి. ఆ 3 streams నేమ్స్ వచ్చేసి ఉచిల్, కుతి పూజ, మతికేతన్ పూజ, నందార్. ఇవి పెనియార్ రివర్ యొక్క ట్రిబ్యూటరీస్. ఇవి 3 కూడా స్ట్రీమ్స్. ఈ ఫారెస్ట్ టైప్ వచ్చేసి మౌంటైన్ ఎవర్గ్రీన్ షోలా ఫారెస్ట్ ఇందులో ఎక్కువ కనబడుతుంది. ముఖ్యమైన ఎనిమల్ స్పీసీస్ వచ్చేసి టైగర్, లియోపార్డ్, ఏషియన్ ఎలిఫెంట్, స్పాటెడ్ డియర్, నీలగిరి తార్, జంగిల్ క్యాట్, వైల్డ్ డాగ్.
పమ్డం షోలా నేషనల్ పార్క్. నెక్స్ట్ ఇది కేరళలో స్మాలెస్ట్ నేషనల్ పార్క్. తర్వాత ఇది మౌంటైన్ ఎవర్గ్రీన్ షోలా ఫారెస్ట్. ఇందులో టైగర్, లియోపార్డ్, వైల్డ్ బోర్, బార్కింగ్ డీర్, వైల్డ్ డాగ్, ఏషియన్ ఎలిఫెంట్ ఇవి ముఖ్యమైన ఎనిమల్ స్పీసీస్. నెక్స్ట్ పెరియార్ నేషనల్ పార్క్. వైల్డ్ లైఫ్ శాంక్చురీస్కి పెరియార్ నేషనల్ పార్క్స్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్, ఇండియాలోనే బెస్ట్ అన్నమాట. ఇందులో ఉన్న వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అనేది బెస్ట్ అన్నమాట. ఇంకా నేషనల్ పార్క్స్ ఫారెస్ట్ టైప్ వచ్చేసి ట్రాపికల్ వెట్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్, మాయిస్ట్ డెసిడియస్ ఫారెస్ట్, గ్రాస్ ల్యాండ్, యూకలిప్టస్ ప్లాంటేషన్. అంటే ఇక్కడ యూకలిప్టస్ ప్లాంటేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది, అందుకే ఇది ఫారెస్ట్ టైప్ కాదు, ఒక ప్లాంటేషన్ టైప్ అన్నమాట. ఇందులో ఎక్కువగా ఉండే ఎనిమల్ స్పీసీస్ వచ్చేసి టైగర్, గౌర్, ఎలిఫెంట్, సాంబార్ డీర్, బార్కింగ్ డీర్, మలబార్ గ్రే హార్న్బిల్. ఇది ప్రీవియస్గా నేను ఫోటో పెట్టాను.